నా పేరు ఉష. ఎన్నిసార్లు చెప్తారండి? చాలు, వదిలేయండి. మీరు చెప్పిన అడ్రస్ ఇదే. థ్యాంక్ యూ, మీ సహాయం మర్చిపోను. ఒకసారి రండి రండి. ఏంటండి మీ ఫ్రెండ్ నన్ను చెప్ప మెసేజ్ చూస్తూ బిజీగా ఉన్నాడు. తీసుకోండి. నాకు డబ్బులు వద్దు. తీసుకోండి, జాగ్రత్తగా ఊరికెళ్ళండి, హ్యాపీగా ఉండండి. వస్తాను మరి. ఇది ఎక్కడికి వెళ్ళావు? నుంచి కనపట్లేదు. అది మీ ఫోన్. థ్యాంక్స్. ఎంతసేపు వెయిట్ చేస్తారు వాళ్ళు? నా పేరు ఉషా. మా ఊరు వైజాగ్ పక్కన పెందుర్తి. మా అమ్మ తమ్ముడు ఇంకా వాడి ఫ్రెండ్ నీలకంఠుడు. తీసుకోవే, తినండి. అన్న ఎప్పుడు చూడలేదా? నెమ్మదిగా తిను. గొంతులో చిక్కుకుని మళ్ళీ లాకప్ డెత్ లో చచ్చి మా బుర్ర తినకు. తిను. చూడమ్మాయి, భలే యాక్ట్ చేసావు. ఒకే రాత్రిలో ఇంత గొప్పగా ఎలా నటించగలిగావు? నిజం చెప్పు, నీకింత టాలెంట్ ఎలా వచ్చింది? నిషా, రాత్రికి రాత్రి ఎలాగే మహానటివయ్యావు? రాత్రి ఏమన్నా ఎన్టీఆర్ గానీ రామ్ చరణ్ గానీ దొరికాడా? పవర్ స్టారే దొరికారే. ఇవాళ రాత్రికి మన హైదరాబాద్ వెళ్ళాలి. ఛాన్స్. ఇంకా 3 రోజులకి నేను ఇక్కడే ఉండబోతున్నాను. మీరు ఎక్కడికైనా వెళ్ళి చావండి. ఇక్కడే ఉంటావా? నాకు ఈ కాస్ట్యూమ్ కావాలి, నేనే తీసుకుంటాను. ఓకే. నీకేం తక్కువ చేసావని ఈ వెధవ పని చేసావు? అన్నా వద్దన్నా, వదిలే అన్నా. కొట్టిందెవరు? మీ మామయ్యగా? ఎందుకు బుర్ర పాడు చేసుకుంటున్నావు కృష్ణ? చిన్న వయసులో ఎవరైనా తల మీద కొట్టారంటే అది పెద్దగా నొప్పి అనిపించదు. అదే పెద్దయిన తర్వాత అనుకోకుండా ఎవరైనా కొంచెం టచ్ చేసినా సరే అంతే, లోపలున్న మగాడు లేచిపోతాడు. సుబ్బు సార్, నేనేమైనా పక్కింటి నగలు నమ్మేశానా? అది అమ్మడం అనరు, దొంగతనం అంటారు. మీ మామ అన్నీ నీకు ఇచ్చాడుగా, ఇంకా నీకెందుకు డబ్బు? బిజినెస్ చేయడానికి. కృష్ణ, ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం చాలా ఈజీ. అది నీలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి. ఊర్లో ఉన్న మంచి పేరు, మన భూములు చిటికేసి లోపలే మన కోట్లలో డీల్ చేయగలం. నా దగ్గర ఒక కెమికల్ ఫ్యాక్టరీ ప్రపోజల్ ఉంది. పొలానికి ఎరువేయాలంటే విషమేస్తానంటావేంట్రా? చూడు, మన ఊరికి ఏ ఫ్యాక్టరీ అక్కర్లేదు. దానికి నేను ఖచ్చితంగా ఒప్పుకోను, గుర్తు పెట్టుకో. నా భాగం నాకు ఇచ్చేస్తే నా బిజినెస్ నేను చేసుకుంటాను. భాగమా? ఏం భాగం అయ్యా? కుడి చేతిలో ఉన్నది ఎడం చేతికి రాసివ్వగలమా? ఈ ఆస్తి అంతా నీదే కదా, అలా మాట్లాడకూడదు బాబు. హంజీ మావయ్య, కెమికల్ ఫ్యాక్టరీలో ఎంత డబ్బు వస్తుందో తెలుసా? చూడు, రైతులకు మంచి చేస్తే పర్వాలేదు, వాళ్ళకి హాని మాత్రం తలపెట్టుకో. మంచి మనసు ఉన్న వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయి. రాజీవా, రాజీవా, మీ మామయ్య గారు ఈ రోజు మెడ్రాస్ నుంచి వస్తున్నారంట. కాస్త కారు పంపించచ్చు కదా. అంజయ్య, నువ్వు కారు తీసుకుని స్టేషన్కి వెళ్ళు. అలాగే అమ్మా. లక్ష్మి, కృష్ణకి స్నానం చేయించావమ్మా? చూడు, నేనే స్నానం చేయలేదు. నేను స్నానం చేసే వస్తాను.
రాజీవ్కి వేరే వీక్నెస్ ఏదైనా ఉందా? గురు సరోజ ఫోను ఏంటంట? మసాజ్ చేసుద్దంట. సరోజ నమస్కారం సార్. నమస్కారం. ఏంట్రా ఇది తప్పుడు బిల్లులు రాస్తావా? అరే సూర్య అంటే వాడే. ఏంటిది అంటున్నా? ఏయ్ బద్మాష్, రారా ఇటు. ఇదెలా వచ్చింది? ఏం సార్ బాగున్నారా? ఏంట్రా మీ బాస్ బద్మాష్ అంటున్నాడు, నైట్ జరిగిందంతా చెప్పేశావు నువ్వు? వీడిని ఎందుకురా కొట్టావు? ఇలా చూడండి సార్, వీడు మందేసి నైట్ ఒక అమ్మాయిని తరువుకుంటూ వచ్చాడు. నేను కాసేపు సైలెంట్ గానే చూసా, ఆ తర్వాత ఆపరేషన్ చేశా. నువ్వేనా డాక్టర్ కొడుకువా? కాదండి, మా నాన్న డాక్టర్ అని పిలుస్తారు, కానీ నన్ను పిలవట్లేదు, ఇక మేట పిలుస్తారు. ప్రతి నా కొడుకు నా దగ్గరికి పంచాయతీకి వచ్చేవాడే. నిన్నెందుకు వదిలేశానని అడుగుతున్నారు. లేదండి, నాలాంటోడు మీరు ఎక్కడ వెతికినా మీకు దొరకడు. ఏమంటారండి? నీ తల తీసేస్తానని చెప్తున్నా. అరే తలే కదండి, తీసుకోండి. ఆ? ఏంటి బంగారం, నీ పేరేంటి? రేయ్, రేయ్. సూర్య, ఇవాళ మాత్రం నువ్వు లేకపోతే నా కుటుంబాన్ని మొత్తం చంపేసుంటారు. నువ్వు దేవుళ్లాగా వచ్చి మమ్మల్ని అందరినీ కాపాడావు. దేవుడు, పోలీసులు వీళ్ళంతా ఒకరు చనిపోయిన తర్వాతే వస్తారు, కానీ నేను మనిషిని కాబట్టి ఒక 10 నిమిషాల ముందే వచ్చాను. అది కరెక్టో తప్పో నాకు తెలియదు. కానీ ఈ రోజు నువ్వే మా దేవుడివి. ఏం పర్లేదు, వదిలేయండి. పాప ఏడుస్తోంది, తీసుకెళ్ళండి. వెళ్ళండి ఆ, వెళ్ళండి వెళ్ళండి. అందరు రండి. జాగ్రత్తగా వెళ్ళండి. ఏం చెప్తుందో నాకు తెలియట్లేదు. అమ్మా, ఫుడ్ స్ట్రీట్ ఎక్కడ ఉంది? అట్లా తిన్నగా వెళ్ళమ్మా, అక్కడ ఉంది. ఓకే. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను రా. దండం పెట్టుకుని వెళ్దామని. తొందరగా వచ్చేయ్. ఏంటి? అవునరా, సర్లే తొందరగా వా. రేయ్, ట్రాఫిక్ అవదేంట్రా మరి? సరే వెయిట్ చేస్తున్నా ఇక్కడే. వచ్చేయ్. అవునవును, ఒరిజినల్ నోటేనా? ఒరిజినల్లే. ఇష్టం ఏంటండి ఉషా మేడం ఊరికెళ్ళలేదా? టెంకాయ ఎంత? సెక్యూరిటీ నంజప్పంతో షాపింగా? అయ్యో, వీడు నంజప్ప కాదు. మరి ఎవరండి ఈ కుంజప్ప? ఈ డబ్బిచ్చి వస్తావా అని అడుగుతున్నాడు. ఏదో ఒకటి. రేయ్ బొగ్గుమొహం, ఆ అమ్మాయి లేడీ పోలీసు, తీసుకెళ్లి కట్ చేసి పారేస్తుంది. ఆ అమ్మాయికి 300 ఇచ్చాను, నన్ను కాపాడవయ్యా. నా దగ్గర ఉందిలే, ఇస్తాను. ఎంత ఉందేంటి? పరిగెత్తి పరిగెత్తి. నమస్తే మేడం, వస్తాను. మీరేమన్నా అనుకోండి, పేదవాళ్ళ ఇంట్లో అమ్మాయిలు పుట్టకూడదండి. పేదింటి అమ్మాయిలకి నేను దారి చూపిస్తాను, రండి. నేను అలాంటి అమ్మాయిని కాదు. నేను అలాంటి వాడిని కాదు, రండి రండి కూర్చోండి. ఈ ఊర్లో నేను ఎంత మందికి సాయం చేశానో మీకు చేయకుండా ఉంటానా? కూర్చోండి కూర్చొని వెళ్దాం. ఏంటి జగన్, ఎలా ఉన్నావురా? బాగున్నానండి. మీ నాన్న ఎక్కడున్నారు? నాన్న బొంబాయి వెళ్ళారు. 100 కొని 1000 కమ్మడానికి బాంబేకి వెళ్ళాడా? అరే రండి, మందే షాప్, ఓనర్ని కాదంతే. మనకు కావాల్సిన అమ్మాయి మంచి బట్టలు చూపించు. లోపలికి మీకు ఏం రండి. నచ్చితే అది select చేయండి ఏంట్రా, మేడం. నీ షాప్ లో నువ్వు ఒక్కడవే మేలా? అందరూ ఫీమేల్స్? ఇది ఓకేనా? అరే తీసుకోండి, మీరు తెల్లగా ఉంటారు, ఏం వేసుకున్నా బాగుంటారు. రే ఇదివరా. సరే సార్. ఏంటి రంగమ్మత్త, బాగున్నావా? పోయిన వారం మీ అబ్బాయిని జైల్లో కలిశాను. మా అమ్మని కలిస్తే ఈ డబ్బులు ఇవ్వమని చెప్పి నాకు ఇచ్చాడు. అలాగే బాబు. ఇది తీసుకుంటాను గానీ నువ్వు సంతోషంగా ఉండాలి. సరే సరే వెళ్ళు, మీరు రండి.